జై శ్రీరామ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను జాను అఫీషియల్. ముందుగా అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది బోనాల వ్లాగ్ అని చెప్పి. వ్లాగ్లోకి వెళ్ళే ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అండ్ కొత్త కొత్త వీడియోస్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ అందరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి, షేర్ కూడా చేయండి. సో మనం ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. బోనాలు అంటే ఫస్ట్ బోనం ప్రిపరేషన్ చేయాలి కదా, సో అక్కడ మా ఆడపడుచు బోనం ప్రిపేర్ చేస్తుంది. బోనం ప్రిపరేషన్ చేస్తూ మనం మాట్లాడుకుందాం. మా విలేజ్ మహేశ్వరం విలేజ్లో ఇవాళ మహంకాళి బోనాలు అన్నమాట. చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. బోనాల కంటే ఎక్కువగా నాకు నచ్చేది ఇక్కడ యూనిటీగా చేస్తారు అందరు బోనాలు. అందరూ కలిసి ఒకే చోట చేరి చేసుకోవడం చాలా బాగా అనిపిస్తుంది. ఒకరొకరు తీసుకెళ్ళడం కన్నా ఇలా అందరూ కలిసి తీసుకెళ్తే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఇలా చూస్తున్నారు కదా, ప్రతి ఒక్కరింటికి ఇలా వెళ్ళి ప్రతి ఒక్కరిని పిలుచుకొని వచ్చి మరీ బోనం తీస్తారు. అది అయితే చాలా బాగా అనిపిస్తుంది. చూసారు కదా, మేము ఇక్కడ రోడ్డు మీద నిల్చున్నాము అంటే అక్కడ పక్కన గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరు బోనం తీసుకొని అక్కడికి రావాలన్నమాట. అక్కడికి వచ్చాకే అందరూ వెళ్తారనమాట. సో అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ బొడ్రాయి దగ్గరికి వెళ్ళి అక్కడ నిల్చొని మళ్ళీ విలేజ్లో ఎంతమంది బోనం తీస్తున్నారో అందరూ వచ్చేంత వరకు ఓపికగా వెయిట్ చేస్తారు. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. అంత ఓపికగా వెయిట్ చేయడం చాలా గ్రేట్. ఇంత పెద్ద విలేజ్లో నాకైతే చాలా ఇష్టం అట్లా యూనిటీగా అందరూ కలిసి చేసుకోవడం. ఎందుకంటే మన రిలేషన్ కూడా చాలా బిల్డ్ అవుతుంది అట్లా విలేజ్ వాళ్ళందరిది. సో అలా చేసుకోవడానికి ప్రియారిటీ ఇవ్వండి మీరు కూడా మీ విలేజ్లలో. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సో బోనాలు అంటే మెయిన్గా మనకు గుర్తొచ్చేది పోతరాజే కాబట్టి ఇంతసేపు మేము పోతరాజు కోసమే అక్కడ రోడ్డు మీద నిల్చున్నాము, పోతరాజు వచ్చాకే వెళ్ళాలి అని చెప్పి. సో పోతరాజు అండ్ శివశక్తులతో పాటు ఒక్కొక్క గల్లీలో బోనం తీసుకుంటూ అందరం కలిసి బొడ్రాయి దగ్గరికి అయితే వెళ్తాం. అలా అన్ని గల్లీలో ఉన్న ప్రతి ఒక్కరూ అక్కడికే వస్తారనమాట. సో అదన్నమాట ముచ్చట. చాలా మంచిగా అనిపిస్తుంది కదా, అందరూ ఒకేసారి వెళ్ళడము, అందరూ ఒకేసారి బోనం ఎక్కించడం చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఒక్కొక్కరు వెళ్ళడం కొంచెం మంచిగా అనిపించదు. సో అందరూ అలా వెళ్ళడం అంటే అన్ని విలేజ్లలో అది పాసిబుల్ అవ్వదు అయినో, కాకపోతే కొన్ని విలేజెస్లలో అది అలా పాసిబుల్ అవుతుంది. సో ఇక్కడ చూసారు కదా, అందరూ విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి బొడ్రాయి దగ్గర తిరుగుతున్నారనమాట. బొడ్రాయి చుట్టూ తిరిగిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ బోనం ఉంచుకొని అలానే వెయిట్ చేశారనమాట. ఎందుకంటే అందరు రావాలి కాబట్టి అందరు వచ్చే వరకు అక్కడే వెయిట్ చేసి అందరూ కలిసి గుడికి వెళ్తారు. సో గుడికి వెళ్ళాక కలుసుకుందాము. ఈ వ్లాగ్ అయితే ఇలానే కంటిన్యూగా చూడండి.
సో ఫైనల్గా అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. చాలా అంటే చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ మనకి ఒక 4 hours పట్టింది. ఎందుకు అంత టైం అనుకుంటున్నారో, విలేజ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఊరికి చివరిలో ఉంటుంది గుడి. సో దట్ అందుకే అంత టైం పట్టింది. అండ్ రావడంతోనే పోతరాజులు అయితే లోపలికి వెళ్తున్నారు. అండ్ ఎందుకంటే వాళ్ళు తన సిస్టర్ కాబట్టి దేవత తనకి మొక్కుకొని దాని తర్వాత శాంతించి అప్పుడు వాళ్ళు నార్మల్ అవుతారనమాట. సో అందుకే రాగానే ఫస్ట్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. అండ్ మిగతా బోనాలు అయితే అందరూ ఇంకా దాని చుట్టూ 5 rounds అట్లా కొట్టేసి అప్పుడు బోనం సమర్పిస్తారు. అండ్ నాకైతే అందరికీ తెలుసు ఈ ప్రాసెస్, కాకపోతే చెప్పాలి అని చెప్పి చెప్తున్నాను, అందరు తప్పుగా అనుకోవద్దు. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు నా వీడియోస్లో చూసుంటారు, నేను బోనాల షూట్ చేశాను కదా, అదే ఈ టెంపుల్ అనమాట. చూడకపోతే నా ప్రొఫైల్లో బోనాల షూట్ది వీడియో ఉంటుంది, అందరు తప్పకుండా చూడండి. అండ్ కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా వచ్చిందో. చాలా అంటే చాలా బాగా వచ్చింది. గుడి అయితే చాలా బాగుంటుంది. సో అందుకే ఇంకా బాగా వచ్చింది ఈ వీడియో. అండ్ సో ఇంకా అందరైతే ప్రదక్షిణాలు చేస్తున్నారు. 5 ప్రదక్షిణాలు అలా చేసిన తర్వాత మనం బోనం సమర్పిస్తాం కదా. సో నేనైతే 5 ప్రదక్షిణాలు చేసిన తర్వాత బోనం అక్కడ ఇచ్చేసి దాని తర్వాత గుడిలోకి వచ్చాను. నేను ఇంకా మా మర్దలు కలిసి, అదే మా ఆడపడుచు అందరం కలిసి మేము గుడిలోకి వచ్చి దర్శనం చేసుకున్నాము. దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఎందుకంటే ఎక్కువగా పబ్లిక్ లేకుండా అందరూ అక్కడ బోనం ఎక్కిస్తున్నారు కదా, ఆ గ్యాప్లో మేము దర్శనం చేసుకున్నాం. సో తొందరగా అయిపోయింది మాకు దర్శనము. అండ్ మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు కూడా అర్థమవుతుంది నేను ఎలా వీడియోస్ చేస్తున్నాను ఏంది అని చెప్పి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నేను ఏమన్నా చేంజ్ చేసుకోవాలా ఏంది అని చెప్పేసి నాకు కూడా అర్థమవుతుంది. అండ్ అదనమాట ముచ్చట. ఇక్కడ మేమైతే అందరం కలిసి బోనం సమర్పిస్తున్నాము. గుడి చూసారా ఎంత బాగుందో, లైటింగ్స్తో ఇంకా మెరిసిపోతుంది. బోనం సమర్పించి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయినాము. అంతే అనమాట ఇవాళ వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కంపల్సరీగా నాకు కామెంట్ చేయండి. ఎందుకంటే నేనేమైనా మిస్టేక్ చేస్తున్నా ఏంది అని చెప్పి నాకు కూడా తెలుస్తుంది. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో ప్లీజ్ అందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. బాయ్ బాయ్.